రిలాక్సేషన్ అనమాట. అంటే మూవీస్ గానీ, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం గానీ, ట్రిప్స్ గానీ, ఏదో ఒక లీజర్ అనమాట. లీజర్ యాక్టివిటీ అనేది సరిపడినంత ఉండాలి. సో, ఈ 3 ప్రాపర్‌గా లేకపోతే మీరు యోగా జర్నీలో ముందుకు వెళ్ళలేరు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో, ప్రాపర్‌గా పడుకోవడానికి ట్రై చేయండి. అరౌండ్ 10:30 అట్‌లీస్ట్ 10:30, 11 కల్లా బెడ్ మీదకి వెళ్ళిపోండి, నిద్రపోండి. ఒకవేళ మీరు 5:30 సెషన్ చేస్తున్నట్లయితే మార్నింగ్ డెఫినెట్‌లీ స్లీప్ బై 9:30, 10. ఓకే. ఎందుకంటే 8 అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అడల్ట్స్‌కి. ఓకే. చలో. ప్రాపర్‌గా మీ దగ్గర చున్నీ ఆర్ స్ట్రాప్ ఉందని అనుకుంటున్నాను. సెషన్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం శూన్య ముద్ర చేయబోతున్నాం. శూన్య ముద్ర చేసి థైరాయిడ్ కోసం శూన్య ముద్ర అండ్ బ్రీతింగ్ చేస్తాం అనమాట. ఉజ్జాయి బ్రీతింగ్ 2 థైరాయిడ్ కోసమే. థైరాయిడ్ గ్లాండ్స్ ఉన్న థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఇది ఫాలో కావచ్చు. సిట్ ఇన్ సుఖాసన. బాడీ స్ట్రైట్ గా పెట్టేసేయండి. ఇన్హేల్, ఎక్సేల్. Inhale, exhale. Inhale, exhale. Relax your shoulders. భుజాలని రిలాక్స్ చేయండి. 2 చేతులు నమస్కార ముద్రలో. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నెమ్మదిగా ఐస్ని ఓపెన్ చేయండి. కుడి చెయ్యి శూన్యముద్రలో, ఈ బొటన వేలు మీ చీటికిన వేలు పక్క వేలు ఉంది కదా, ఉంగరం వేలు, ఇది మీ బొటన వేలు కిందకి తీసుకురండి. లైక్ దిస్. ఓకే. బొటన వేలు కిందకి తీసుకురండి. మిగిలిన వేలు స్ట్రైట్గా ఇలా పెట్టేసేయండి. మీ బొటన వేలుతో మీ ఉంగరం వేలుని ఇలా క్లోజ్ చేసి పెట్టండి. మీకు అర్థమైంది కదా. వెరీ సింపుల్. ఓకే. అలానే ఎడమ చేయి కూడా మీ ఉంగరం వేలు బొటన వేలుకి కింద బొటన వేలుతో ఇలా క్లోజ్ చేసి పెట్టండి. దిస్ ఇస్ శూన్య ముద్ర. వెరీ వెరీ గుడ్ ఫర్ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్. థైరాయిడ్ కంట్రోల్లోకి రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. 2 చేతులు ఇలా పెట్టేసేయండి మోకాళ్ళ పైన. విల్ డూ ఉజ్జయి బ్రీతింగ్ టుడే. ఉజ్జయి బ్రీతింగ్ చేద్దాం. సో ఉజ్జయి బ్రీతింగ్ కోసం మీ చిన్ అనేది కాలర్కి దగ్గరగా రావాలన్నమాట. సో దానికోసం తలని కాస్త వెనక్కి తీసుకువెళ్ళండి. లిటిల్ బిట్ తలని వెనక్కి తీసుకువెళ్ళండి అండ్ గెడ్డాన్ని కిందకి తీసుకురండి. డైరెక్ట్గా మీరు కిందకి వంచితే మీకు ఇక్కడ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. దానికోసం తలని కాస్త వెనక్కి అండ్ కిందకి. ఈ మెడ దగ్గర మీకు ఏదో బిగుసుకుపోయిన ఫీలింగ్ వస్తే చాలు అనమాట. ఇక్కడ మీకు బిగుసుకుపోయిన ఫీలింగ్ వస్తే చాలు. బాడీ స్ట్రైట్గా పెట్టేసేయండి. 2 చేతులు శూన్య ముద్రలో. ఒక సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. ఇన్హేల్, ఎక్సేల్. మెడని ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు బిగుసుకునేలా పెట్టండి. గాలి కొంచెం ఫోర్స్ఫుల్గా వెళ్ళాలన్నమాట. మెడలో నుంచి బలవంతంగా గాలి వెళ్తున్నట్టు వెళ్ళాలి. ఆటోమేటిక్గా మీకు గురక పెట్టేటప్పుడు ఎలా శబ్దం వస్తుందో అలా వస్తుంది. గమనించండి. ఉజ్జయి బ్రీతింగ్ చేద్దాం. మనం 5 కౌంట్స్లో ఉజ్జయి బ్రీతింగ్ చేయబోతున్నాం. అంటే 5 కౌంట్స్ ఇన్హలేషన్, 5 కౌంట్స్ ఎక్సలేషన్ అనమాట. ఇన్హేల్ 2, 3, 4, 5. Exhale 2, 3, 4, 5. Inhale 2, 3, 4, 5. Exhale 2, 3, 4, 5. Inhale 2, 3, 4,
5. Exhale. 2, 3, 4, 5. Inhale. 2, 3, 4, 5. Exhale. 2, 3, 4, 5. రిలాక్స్. మెడని రిలాక్స్ చేయండి. ఉజ్జాయి బ్రీతింగ్ ఎలా వచ్చిందో గమనించండి. సెకండ్ రౌండ్లో ఇంకాస్త బెటర్గా చేయడానికి ప్రయత్నిద్దాం. ఊపిరి పీల్చుకునేటప్పుడు గాలి మీ మెడ నుంచి బలవంతంగా వెళ్తున్నట్టు ఊహించుకోండి. ఆటోమేటిక్గా మీ తలని కిందకు తెచ్చేటప్పుడు మీకు ఆ సెన్సేషన్ అనేది తెలుస్తుంది అనమాట. గురక శబ్దం బయటికి వినబడకపోయినా పర్వాలేదు, బట్ గాలి పీల్చుకునేటప్పుడు లోపల మీకు ఆ గాలి ప్రవేశించే శబ్దం అనేది వినపడాలి. మీ నోస్ దగ్గర నుంచి మీ లంగ్స్ వరకు కంప్లీట్ నాజల్ క్యావిటీ మీద మీ దృష్టి ఉంచండి. 2 చేతులు శూన్య ముద్రలోనే అలానే కంటిన్యూ చేయండి. ఐస్ క్లోజ్ చేసి ఉంచవచ్చు. మరొక రౌండ్ చేద్దాం. ఉజ్జాయి బ్రీతింగ్. తలని వెనక్కి తీసుకువెళ్ళండి. మీ గెడ్డాన్ని మీ కాలర్ బోన్కి దగ్గరగా తీసుకురండి. బాడీ స్ట్రైట్గా. ఉజ్జాయి బ్రీతింగ్లో ఇన్హేల్ 2, 3, 4, 5. Exhale 2, 3, 4, 5. Inhale 2, 3, 4, 5. Exhale 2, 3, 4, 5. Inhale 2, 3, 4, 5. Exhale 2, 3, 4, 5. Inhale 2, 3, 4, 5. Exhale 2, 3, 4, 5. Inhale 2, 3, 4, 5. Exhale 2, 3, 4, 5. Inhale 2, 3, 4, 5. Exhale 2, 3, 4, 5. Relax your neck. నార్మల్ బ్రెత్, సాధారణ శ్వాస తీసుకోండి. గొంతు భాగంలో వచ్చే ఆ సెన్సేషన్ని గమనించండి. మీ చేతులు రెండింటిని రిలాక్స్ చేయండి. శూన్యముద్ర నుంచి నెమ్మదిగా ఐస్ని ఓపెన్ చేయండి. గుడ్. శూన్యముద్ర మీ థ్రోట్ చక్ర, విశుద్ధి చక్ర అంటారు, దీన్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో మీరు ఉజ్జాయి బ్రీతింగ్ చేసినా చేయకపోయినా మీ అంతటి మీరు జస్ట్ శూన్య ముద్రలో రోజుకి ఒక 10-15 మినిట్స్ కూర్చోడానికి ప్రయత్నించండి. జస్ట్ కాస్త మెడిటేషన్లో కానీ లేకపోతే అలా ప్రశాంతంగా చైర్ మీద కూర్చున్నా పర్వాలేదు. శూన్య ముద్రలో కూర్చుంటే థైరాయిడ్ ఇష్యూస్ ఇంబ్యాలెన్స్ అనేది ప్రాపర్ బ్యాలెన్స్లోకి రావడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, చలో లెట్స్ స్టార్ట్ ద సెషన్ టుడే. సుఖాసనాలోనే కొన్ని వార్మప్స్ చేద్దాం. చైర్ మీద కూర్చున్న వాళ్ళు అలానే కూర్చోవచ్చు. బాడీ నెమ్మదిగా లెఫ్ట్, రైట్, కీప్ మూవింగ్. రెండు కాళ్ళు ఫ్రీగా నేల మీద ఉండాలి. బాడీ మాత్రమే మూవ్ అవ్వాలి. రెండు చేతులు పక్కకు వదిలేసేయండి చైర్ మీద చేసేవాళ్ళు. పర్ఫెక్ట్. నెమ్మదిగా మీ ఎడమ పక్కకి బెండ్ అవ్వండి. కుడి చేయి పైకి, తలని లిఫ్ట్ చేసి కుడి వైపుకి చూడండి. కీప్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్. నెమ్మదిగా కుడి వైపుకి, కుడి చేయి నేల మీద, ఎడమ చేయి పైకి,
తలని లిఫ్ట్ చేసి ఎడమ వైపుకి చూడండి. కీప్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్. కమ్ బ్యాక్. మీ ఎడమ చెయ్యి కుడి మోకాలి పైన, కుడి చేయి నడుముకి వెనకాతల. సింపుల్ ట్విస్ట్. తలని తిప్పి వెనక్కి చూడండి. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ మరి కాస్త ట్విస్ట్ అవ్వండి. ఇన్హేల్, ఎక్సేల్, లిటిల్ బిట్ మోర్. ఇన్హేల్, ఎక్సేల్, జెంట్లీ కమ్ బ్యాక్. కుడి చెయ్యి ఎడమ మోకాలి పైన, ఎడమ చెయ్యి నడుముకి వెనకాతల. ట్విస్ట్. మీ ఛాతీ కంప్లీట్ గా ఎడమ వైపుకి, తలని తిప్పి వెనక్కి చూడండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇన్హేల్, ఎక్సేల్. బాడీని బిగబెట్టొద్దు. ఫ్రీగా మీరు ఎంతవరకు బ్రీత్ చేసుకోగలుగుతారో అంతవరకు ట్విస్ట్ అవ్వండి. ఇన్హేల్, ఎక్సేల్, జెంట్లీ కమ్ బ్యాక్. చైర్ మీద ఉన్న వాళ్ళు కూడా మ్యాట్ మీదకి వచ్చేసేయండి. చైర్ పక్కన పెట్టేసేయండి, మ్యాట్ మీదకి వచ్చేసేయండి. లై డౌన్. రెండు మోకాలని బెండ్ చేసి మ్యాట్ మీద పడుకోండి. అటు తిరిగి పడుకోవచ్చు. మీ రెండు చేతులు మీ పొట్ట మీద పెట్టేసేయండి. పొత్తి కడుపు మీద మీ రెండు చేతులు ఉంచండి. మీ రెండు పాదాలని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బాడీకి దగ్గరగా తీసుకురండి. తలని నేల మీదకి కంప్లీట్ గా డ్రాప్ చేసేసేయండి. మీ కళ్ళతో ఆకాశాన్ని చూడండి. మీ బాడీని చూడని అవసరం లేదు, ఆకాశాన్ని చూడండి. మీ నడుము కంప్లీట్ గా నేల మీద ఉండాలి. టేక్ అ డీప్ బ్రెత్, దీర్ఘ శ్వాస మీ పొట్టలోకి. వదులుతున్నప్పుడు మీ పొట్టని కంప్లీట్ గా మీ నడుము వైపుకి తీసుకురండి. ఇంకొకసారి ఇన్హేల్ ఇంటూ యువర్ స్టమక్, ఎక్సేల్. మీ పొట్ట మీ వెన్ను వైపుకి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. నెమ్మదిగా మీ రెండు కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. మీ రెండు చేతులతో రెండు కాళ్ళని అందుకోండి. బాలాసన, ఆనంద బాలాసన మనం ఇంతకు ముందు కూడా చేసాం. సాధ్యమైనంత వరకు మీ నడుము నేల మీదే ఉండేటట్టు చూసుకోండి. నడుములా పైకి లిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. నడుముని నేల మీదకి తీసుకురండి. మీ కాళ్ళని బాడీకి దగ్గరగా తీసుకురండి. తలని ఫ్రీగా నేల మీదకి వదిలేసేయండి. ఫీల్ ద స్ట్రెచ్. పొట్టలో ఒక ప్రెషర్ తెలుస్తుంది. ఆ ప్రెషర్ రానివ్వండి. అప్పుడే మీకు వెన్ను మీద ఆ మసాజ్ అనేది వస్తుంది కింద. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇంకొకసారి ఇన్హేల్ అండ్ ఎక్సేల్. రెండు పాదాలు నేలపైన. మీ చేతులు ఇంచుమించుగా మీ మడమలకి, హీల్స్ కి టచ్ అయినంత దగ్గరగా రెండు పాదాలని పెట్టండి. విల్ డు సేతు బంధాసన, బ్రిడ్జ్ పోజ్. వెరీ వెరీ గుడ్ ఫర్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. నెమ్మదిగా మీ హిప్స్ ని పైకి లిఫ్ట్ చేయండి. రెండు మోకాలు పక్కకి జరిగిపోయే అవకాశం ఉంది. మోకాల్ని దగ్గరగా తీసుకురండి.
మీ హిప్స్ని ఎంత వరకు సాధ్యమైతే అంత పైకి లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇందాకలా మనం ఉజ్జయిల్లో చేసినట్టు మీ గెట్ డౌన్, మీ కాలర్ బోన్ అంటే చెస్ట్కి పైన ఉన్న బోన్కి టచ్ అవుతుంది. నెక్ దగ్గర ఒక కంప్రెషన్ వస్తుంది, నోటీస్ చేయండి. కీప్ బ్రీతింగ్, డీప్ బ్రెత్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, relax your back. మీ హిప్స్ నేల మీదకి నెమ్మదిగా 2 మోకాల్ని బెండ్ చేయండి. కమ్ టు పవన్ ముక్తాసన. బలంగా మీ 2 కాళ్ళని పొట్టకి అణిచిపెట్టండి. మీ నడుము నేల మీద ఉండాలి. నడుముని పైకి లిఫ్ట్ చేయొద్దు. తలని లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. తలని నేల మీద పెట్టేసేయండి. ఆకాశం వైపు చూడండి, కిందకి చూడొద్దు. నెక్ ఫ్రీగా వదిలేసేయండి, ఆకాశం వైపు చూడండి. తల పై నుండి నడుము కింది వరకు నేలకి టచ్ అయి ఉండాలి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీ పొత్తి కడుపు బలంగా వెనక్కి వెళ్ళనివ్వండి, మీ వెన్నుపూస వైపుకి వెళ్ళనివ్వండి. వెన్నుపూసలో ఒక నైస్ రిలాక్సేషన్ వస్తుంది, నోటీస్ చేయండి. 5 4 3 2 1. రిలాక్స్ యువర్ లెగ్స్. 2 పాదాలు ఒకదాన్ని ఒకటి తాకిచ్చి పెట్టండి. బటర్ఫ్లై పోస్, సుప్తబద్ధ కోణాసన. 2 చేతులు పైకి స్ట్రెచ్ చేయండి. కిందకి రావచ్చు, ఒకవేళ పైన ప్లేస్ లేకపోతే కిందకి రావచ్చు. కెన్ కమ్ డౌన్. ఓకే. మీ 2 మోకాళ్ళ మీద ఎవరో నిల్చున్నట్టు ఊహించుకోండి. మోకాళ్ళ మీద 2 కాళ్ళు పెట్టి ఎవరో నిల్చున్నట్టు ఊహించుకోండి. ఆటోమేటిక్గా మీ మోకాళ్ళు కిందకి వెళ్తాయి. పొత్తి కడుపు నెమ్మదిగా లోపలికి వెళ్తుంది, గమనించండి. మీకు కాస్త కష్టంగా ఉంటే మీ హీల్స్ని బాడీ నుంచి దూరంగా జరపచ్చు. ఈజీగా ఉంది అనిపిస్తే మీ హీల్స్ని బాడీ నుండి దగ్గరగా తీసుకురావచ్చు. తలని ఫ్రీగా వదిలేసేయండి, ఆకాశం వైపు చూడండి. కీప్ బ్రీతింగ్. మీ భుజాలు కంప్లీట్గా నేల మీద రిలాక్స్ అవ్వాలి. భుజాలని బలవంతంగా ఎత్తి పెట్టద్దు, ఫ్రీగా వదిలేసేయండి నేల మీద భుజాలని, చేతుల్ని. కేవలం హిప్ జాయింట్స్లో మాత్రమే మీకు స్ట్రెచ్ తెలియాలి. ఇన్హేల్, ఎక్సేల్. ప్రతి ఎక్సలేషన్కి మీ హిప్ జాయింట్స్లో రిలాక్సేషన్ని గమనించండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. రిలాక్స్ యువర్ లెగ్స్. 2 కాళ్ళు దగ్గరికి, 2 చేతుల్ని రిలాక్స్ చేసేసేయండి. మీ 2 కాళ్ళు స్ట్రైట్గా పెట్టండి. కీప్ బోత్ యువర్ లెగ్స్ స్ట్రైట్. టవల్ని పక్కన పెట్టుకోండి. టవల్ని లేదా స్ట్రాప్ని ఏది మీకు అందుబాటులో ఉంటే అది పక్కన పెట్టుకోండి. రెడీగా టవల్ని ఇలా పట్టుకోండి. ఓకే, మీ 2 చేతులతో కాస్త దూరంగా ఇలా పట్టుకోండి టవల్ని. మీ కుడి కాల్ని పైకి లిఫ్ట్ చేయండి. కుడి కాల్ని పైకి లిఫ్ట్ చేసి మీ పాదం కింద ఈ టవల్ని ఉంచండి.
పాదం కింద టవల్ ఉండాలి. బలంగా గట్టిగా టవల్ని పట్టుకోండి. నెమ్మదిగా మీ కాల్ని స్ట్రెయిట్గా చేయండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. తలని ఫ్రీగా నేల మీద వదిలేసేయండి. ఆకాశం వైపు చూడండి. ఎడమ కాలు ఫ్రీగా నేల మీద ఉండాలి, కుడి కాలు మాత్రమే పైకి స్ట్రెచ్ అవ్వాలి. సాధ్యమైనంత వరకు కుడి మోకాలని స్ట్రెయిట్గా చేయడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా మీ దృష్టిని కుడి మడమ మీదకు తీసుకువెళ్ళండి. రైట్ హీల్, ఫీల్ ద స్ట్రెచ్ ఇన్ యువర్ రైట్ హీల్. కుడి మడమలో ఆ స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. నెమ్మదిగా మీ కాఫ్ మజిల్స్ మీదకు తీసుకురండి. మోకాలికి కాస్త పైన, మడమకి కాస్త కింద. ఇన్హేల్, ఎక్సేల్. దృష్టిని సరిగ్గా మోకాలికి వెనకాతలకి తీసుకురండి. ఇన్హేల్, ఎక్సేల్. మీ దృష్టి మీ తొడకి వెనకాతల, బిహైండ్ యువర్ థైస్, రైట్ థై. ఇన్హేల్, ఎక్సేల్. నెమ్మదిగా మీ హిప్స్ కి వెనకాతల రైట్ హిప్ లో మీ దృష్టి నుంచండి. ఇన్హేల్, ఎక్సేల్. మీ కాలిని అలానే ఎడమ వైపుకి డ్రాప్ చేయండి. నెమ్మదిగా ఎడమ వైపుకి తీసుకురండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఎంతవరకు వెళ్తే అంతవరకు. టవల్ని మీరు దూరంగా పట్టుకోవచ్చు. మీ తలని అలానే ఉండనివ్వండి స్ట్రైట్గా. కాలు మాత్రమే ఎడమ వైపుకు వెళ్ళాలి. అందుకే పొడుగ్గా ఉన్న టవల్ని పట్టుకోమన్నాను. చున్నీ కానీ టవల్ కానీ అయితే మీరు ఇది ఇంకాస్త ఫ్రీగా చేయగలరు అనమాట. 5, 4, 3, 2, 1. కాలు స్ట్రైట్గా అండ్ రిలాక్స్. రిలాక్స్ యువర్ రైట్ లెగ్. కుడి కాలు స్ట్రైట్గా పెట్టేసేయండి. కుడి కాల్లో ఒక నైస్ స్ట్రెచ్ తెలిసి ఉంటుంది. ఇదే మనం ఇప్పుడు ఎడమ వైపు చేద్దాం. నెమ్మదిగా ఎడమ కాల్ని స్ట్రైట్గా చేయండి. సాధ్యమైనంత వరకు మీ ఎడమ మోకాల్ని స్ట్రైట్గా పెట్టడానికి ప్రయత్నించండి. తల నుంచి నడుము వరకు ఫ్రీగా నేల మీద ఉండాలి. ఎటువంటి స్ట్రెస్ పెట్టొద్దు. తల నుంచి నడుము వరకు ఫ్రీగా వదిలేసేయండి. కేవలం మీ కాలు మాత్రమే స్ట్రెచ్ అవ్వాలి. మిగిలిన బాడీ అంతా హాయిగా నేల మీద వదిలేసేయండి. మీ దృష్టిని ఎడమ కాలి వెనక భాగంలోకి తీసుకువెళ్ళండి. బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ లెఫ్ట్ లెగ్. ఎడమ మడంలో మీ దృష్టిని ఉంచండి. లెఫ్ట్ హీల్, ఫీల్ ద స్ట్రెచ్. నెమ్మదిగా మీ దృష్టిని కాస్త కిందకి తీసుకురండి. మోకాలికి పైన, మడమకి కింద. యువర్ కాఫ్ మజిల్, లెఫ్ట్ కాఫ్ మజిల్. డీప్ బ్రెత్స్, దీర్ఘ శ్వాస. ఇంకాస్త కిందకి మీ తొడకి వెనక భాగంలో, మీ మోకాలికి వెనక భాగంలో. డీప్ బ్రెత్, డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. లెఫ్ట్ హిప్, ఎడమ హిప్ మీదకి మీ దృష్టిని ఉంచండి. అండ్ రిలాక్స్. నెమ్మదిగా మీ ఎడమ కాల్ని కుడి వైపుకి డ్రాప్ చేయండి. తలని అలానే ఉండనివ్వండి.
కావాలి అనుకుంటే 2 చేతులతో పట్టుకోవచ్చు, లేదా జస్ట్ మీ కుడి చేత్తో పట్టుకున్నా సరిపోతుంది. సాధ్యమైనంత వరకు కాలుని స్ట్రెయిట్‌గా ఉంచండి. కాళ్ళు బెండ్ చేయొద్దు. మీరు ఎక్కువ కిందకి డ్రాప్ చేయకపోయినా పర్వాలేదు. బట్ కాళ్ళు మాత్రం స్ట్రెయిట్‌గా ఉండాలి. క్రాస్‌గా అంటే మరీ షోల్డర్స్ భుజాల హైట్ వరకు పెట్టొద్దు. ఇంకాస్త కిందకి పెట్టండి. ఇంకా కిందకి. అరచేతులు నేల మీద ఉండాలి. అరచేయి నేల మీద ఉండాలి. నెమ్మదిగా మీ మోకాల్ని పైకి బెండ్ చేయండి. చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు కాళ్ళని స్ట్రెయిట్‌గా చేయండి. ఓకే. చైర్ వర్షన్ చేసే వాళ్ళు మోకాళ్ళని ఇలానే ఉంచండి. ఇంకాస్త ఫ్రీగా ఉంటుంది. పొట్టలో ఏమైనా మీకు హెర్నియాస్ ఉన్నా, లేకపోతే వేరే సమస్యలు ఏమైనా ఉన్నా ఇక్కడ వరకు మీరు చేస్తే సరిపోతుంది. ఓకే. మీరు చేయగలరు అనుకుంటే కాళ్ళని స్ట్రెయిట్‌గా చేయండి. మీ నడుము కింది భాగంలో ఒక స్ట్రెచ్ తెలుస్తుంది. గమనించండి. నువ్వు మోకాలు బెండ్ చేయమ్మా. మోకాలు బెండ్ చేయి. కరెక్ట్. నెమ్మదిగా మీ పాదాల్ని కుడి వైపుకి డ్రాప్ చేయండి. ఇంచుమించుగా మీ కుడి చేయికి దగ్గరకు వచ్చేంత వరకు. కావాలి అనుకుంటే మోకాలు బెండ్ చేసి కూడా మీరు డ్రాప్ చేయొచ్చు. మీ తలని తిప్పి కాస్త ఎడమ వైపుకి చూడండి. ఫైవ్ 4 3 2 1. కాళ్ళని మళ్ళీ అలానే పైకి లిఫ్ట్ చేయండి. స్ట్రైట్‌గా మోకాళ్ళు బెండ్ చేసి చేయాలి అనుకునే వాళ్ళు బెండ్ చేసి చేయొచ్చు. నెమ్మదిగా మీ మోకాల్ని ఎడమ వైపుకి డ్రాప్ చేయండి. తలని లైట్‌గా తిప్పి మీ కుడి వైపుకి చూడండి. ఇంచుమించుగా కాలు స్ట్రైట్‌గా పెట్టేవాళ్ళు ఈ పాదాలు ఇంచుమించుగా మీ ఎడమ చేతికి సరి సమానంగా ఉండాలి. 5 4 3 2 and 1. నెమ్మదిగా పాదాలు పైకి లిఫ్ట్ చేయండి. జెంట్లీ కమ్ అప్. కమ్ టు ద సెంటర్ అండ్ రిలాక్స్ యువర్ లెగ్స్. 2 కాళ్ళు ఫ్రీగా రిలాక్స్ చేయండి. వెరీ గుడ్. ఇప్పటికే కాస్త మీ బ్యాక్ రిలాక్స్ అయి ఉండాలి. బోర్లా వచ్చేసేయండి. చైర్ మీద చేసే వాళ్ళు చైర్ తెచ్చుకోండి. ఇక్కడ నుంచి కాసేపు చైర్తో మీ పని ఉంటుంది. మిగిలిన వాళ్ళు యూ కెన్ కమ్ లైక్ దిస్. బోర్లా పడుకోండి. మీ 2 చేతులు మీ భుజాలకి సరి సమానంగా ఉంచండి. ఓకే. మీ భుజాలు ఎక్కడున్నాయో అక్కడే మీ 2 చేతులు పెట్టాలి. ఇక్కడి నుండి నెమ్మదిగా మీ చేతులు 2 స్ట్రెయిట్‌గా చేయండి. ఇది భుజంగాసన కాదండి. భుజంగాసనకి ఇది ఒక వేరియేషన్. నడుములో ఇంకాస్త మీకు ఎక్కువ స్ట్రెచ్ తెలుస్తుంది. మీ చేతుల మీద బరువు ఎక్కువ పడదు ఇందులో. మీ దృష్టిని మీ నడుము కింది భాగంలోకి తీసుకువెళ్ళండి. పాదాలు 2 వెనక్కి ఫ్రీగా పెట్టేసేయండి. తలని కాస్త లిఫ్ట్ చేసి పైకి చూడండి. ఒక దీర్ఘ శ్వాస, డీప్ ఇన్హలేషన్. మీ దృష్టిని మీ నడుము వెనక భాగంలో ఉంచి తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్,
Exhale. Relax. Come to Balasana. Stretch your body completely. And come back. మళ్ళీ బోర్లా వచ్చేసేయండి. ఈసారి మీ రెండు చేతులు మీ ఛాతీకి కాస్త కింద, ఓకే, చెస్ట్ ఇక్కడ ఉంది కదా, భుజంగాసనాల్లో మనం చెస్ట్ దగ్గర పట్టుకుంటాం, దానికి ఇంకాస్త కిందకి, అంటే ఇంచుమించు మీ రిబ్ పక్కన, రిబ్ కేజ్కి పక్కన నెమ్మదిగా మీ బాడీ మొత్తాన్ని పైకి లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించండి. చైర్ మీద చేసే వాళ్ళు అదే కంటిన్యూ చేయొచ్చు. ఊర్ధ్వముఖ శ్వానాసన, అప్వర్డ్ ఫేసింగ్ డాగ్. తలని లిఫ్ట్ చేసి పైకి చూడండి. ఇది కష్టంగా ఉంటే మీరు మీ లోవర్ బాడీని నేల మీద ఉంచొచ్చు, మోకాల్ని కూడా నేల మీద ఉంచొచ్చు. మీరు చేయగలిగితే మోకాల్ని కూడా పైకి లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించండి. కేవలం మీ బరువు అంతా మీ పాదాల ముందు భాగంలో అండ్ మీ అరచేతుల మీద మాత్రమే ఉంటుంది. ఒకవేళ అది కష్టంగా ఉంటే మీ మోకాళ్ళు కూడా మీరు కింద పెట్టొచ్చు. మీ భుజాలని చెవుల నుండి దూరంగా తీసుకువెళ్ళండి. డ్రాప్ యువర్ షోల్డర్స్. 5 4 3 2 and 1. Relax. Come to Balasana. And gently come back. చైర్ మీద కూర్చునే వాళ్ళు చైర్ మీద కూర్చోండి. యూ కెన్ సిట్ ఆన్ ద చైర్. రిలాక్స్. సిట్ ఆన్ ద చైర్. చైర్ మీద కూర్చోవచ్చు. మ్యాట్ మీద చేస్తున్న వాళ్ళు మీ కుడి కాల్ని మీ రెండు చేతుల మధ్యలోకి తీసుకురండి, లైక్ అశ్వ సంచాలక్. ఓకే, ఇక్కడి నుండి మీ కాల్ని ఇలా నేల మీదకు తీసుకురండి. మీరు కింద వరకు వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇలా ఉన్నా కూడా పర్వాలేదు అనమాట. ఇంతవరకు ఉన్నా, ఇక్కడ మీకు గ్యాప్ వచ్చినా కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇది కిందకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించొద్దు, ఇది కరెక్ట్ కాదు. బాడీ ఇలా స్ట్రైట్గా ఉండాలి. పీజియన్ పోజ్, కపోతాసన. అర్థమైంది కదా? మీరు ఇలా చేసినా కూడా పర్వాలేదు. ఎంతవరకు మీకు ఫ్లెక్సిబిలిటీ ఉందో అంతవరకు చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. స్టే హియర్. తలని ఫ్రీగా పైకి లిఫ్ట్ చేసి పెట్టండి. చెస్ట్ ఓపెన్ చేయండి. చైర్ మీద చేస్తున్న వాళ్ళు చూసారు కదా, జస్ట్ మీరు కాలు మీద కాలు వేసుకుంటే చాలు. నెమ్మదిగా మీ బాడీని ముందుకు బెండ్ చేయండి. మీ ఛాతీ మీ కుడి తొడకి టచ్ అవ్వాలి, ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు. కుడి తొడ వెనక భాగంలో ఆ స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. ఫ్రీగా మీరు ఎంతవరకు ఊపిరి తీసుకోగలుగుతారో అంతవరకే వెళ్ళండి. ఇది ఎవరికైనా కష్టంగా ఉంటే చైర్ వర్షన్ చేయొచ్చు. ప్రస్తుతానికి నెమ్మదిగా మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ వచ్చాక నార్మల్ వర్షన్ మీరు చేయగలుగుతారు. 5 4 3 2 1. బాడీ పైకి. రిలాక్స్ యువర్ రైట్ లెగ్. కుడి కాలు వెనక్కి తీసుకురండి. నెమ్మదిగా ఎడమ పాదం రెండు చేతుల మధ్యలోకి. సాధ్యమైనంత వరకు మీ పాదాన్ని, మీ మోకాల్ని నేల మీదకి తీసుకురావడానికి ప్రయత్నించండి. ఇటుపక్క మీకు గ్యాప్ వస్తుంది, ఎడమ హిప్ నుంచి నేల వరకు. ఆ గ్యాప్ని అలానే ఉండనివ్వండి, పక్కకి వాలడానికి ప్రయత్నించద్దు. రెండు అరచేతులు నేల మీద. చెస్ట్ని ఓపెన్ చేసి పెట్టండి. ఇందాక భుజంగాసనాలు ఎలా అయితే చెస్ట్ని ఓపెన్ చేసామో అలానే ఓపెన్ చేసి పెట్టండి. ఒక దీర్ఘ శ్వాస, డీప్ ఇన్హలేషన్
Exhale. Inhale. Exhale. Exhale చేస్తూ మీ ఛాతీని మీ ఎడమ తొడకి దగ్గరగా తీసుకురండి. ఫీల్ ది స్ట్రెచ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ యువర్ లెఫ్ట్ లెగ్. ఎడమ తొడ వెనక భాగంలో స్ట్రెచ్ని గమనించండి. ఒక దీర్ఘ శ్వాస, డీప్ బ్రెత్. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా పైకి మీ ఎడమ కాలుని కూడా వెనక్కి తీసుకొచ్చేసేయండి. రిలాక్స్ యువర్ లెగ్స్. జెంట్లీ గెటప్. నెమ్మదిగా నిల్చుందాం. చైర్ అక్కడ పెట్టేసుకుందాం. చైర్ అక్కడ పెట్టేసుకోండి. యా, చైర్ మీద కూర్చోండి. చైర్ మీద చేసేవాళ్ళు కెన్ సిట్ ఆన్ ద చైర్. మ్యాట్ మీద చేసేవాళ్ళు మీ 2 కాళ్ళు మ్యాట్ ఎడ్జెస్లో ఉండేలా చూసుకోండి. మ్యాట్ ఒక 3 ఫీట్ ఉంటుంది కదా, ఒక 3 ఫీట్ డిస్టెన్స్లో మీ 2 కాళ్ళు ఉండేటట్టు చూసుకోండి. మీ మోకాళ్ళని బెండ్ చేయండి. బెండ్ యువర్ నీస్. మ్యాట్ మీద చేసేవాళ్ళు కూడా, చైర్ మీద చేసేవాళ్ళు ఎలాగ మోకాలు బెండ్ ఉంటాయి కాబట్టి పర్వాలేదు. బాడీని కిందకి తీసుకురండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అర్థమైంది కదా, నా పొజిషన్ ఇలా ఉందన్నమాట. దిస్ ఇస్ లైక్ దిస్. నెమ్మదిగా మీ ఛాతిని మీ 2 కాళ్ళ మధ్యలోకి తీసుకురండి. మీ 2 చేతులు మోకాళ్ళ మీద సపోర్ట్ తీసుకోవచ్చు ప్రస్తుతానికి. తలని ఫ్రీగా వదిలేసేయండి. కష్టంగా ఉంటే చైర్ మీద చేయండి, ఎటువంటి బలవంతం లేదు. 2 వర్షన్స్లో మీకు ఒకటే బెనిఫిట్ ఉంటుంది. ఇది కొంచెం మీకు ఇంకాస్త ఫ్యాట్ బర్న్ అవుతుంది అనమాట. ఇన్హేల్. ఎక్సేల్. ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా 2 చేతుల్ని పక్కకి జరపండి. ఆకాశంలో ఎగురుతున్నట్టు మీ 2 చేతులు 2 రెక్కలు అనుకోండి. ఆకాశంలో ఎగురుతున్నట్టు 2 చేతులు పక్కకి. బేర్ పోస్, భల్లూకాసన. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. నెమ్మదిగా పైకి రండి అండ్ జెంట్లీ కమ్ బ్యాక్. లెగ్స్లో కూడా లైట్ పెయిన్ తెలుస్తుంది, బట్ ఇట్ ఈస్ ఓకే. ఓకే, విల్ డూ వన్ మోర్ టైం. ఇంకొకసారి చేద్దాం. ఈసారి కాస్త ప్రాపర్ ఫామ్తో చేయడానికి ప్రయత్నించండి. క్యాచ్ యువర్ బ్రెత్. ఎక్సేల్. నెమ్మదిగా ముఖాలని బెండ్ చేయండి. జెంట్లీ గో డౌన్. ఇక్కడ చైర్ ఉందని ఊహించుకోండి, ఆటోమేటిక్గా మీ బాడీ కిందకి వెళ్ళిపోతుంది. చైర్ ఉందని ఊహించుకోండి అండ్ కమ్ లైక్ దిస్. మీ 2 అరచేతులు మోకాళ్ళ పైన, బాడీని ముందుకు పుష్ చేయండి. నెమ్మదిగా 2 చేతులు పక్కకి స్ట్రెచ్ చేయండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax your hands and gently come up. You will have a deep relaxation in here. నాకు తెలుసు మోకాళ్ళ మీద కాస్త పెయిన్ వస్తుంది, ఇక్కడ కాస్త పెయిన్ వస్తుంది తొడల్లో, బట్ ఇక్కడ మీకు బాగా రిలాక్సేషన్ అనిపిస్తుంది అనమాట. మీరు ఇది కష్టంగా ఉంటే చైర్ వర్షన్ చేయొచ్చు, ఇట్ ఈస్ ఆల్సో ఫైన్. చలో, మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఓకే, చైర్ మీద చేసేవాళ్ళు చేతులు 2 చైర్ మీద పెట్టుకోవచ్చు. బ్యాక్ నిలబడి 2 చేతులు చైర్ మీద. కరెక్ట్. ఓకే, 2 చేతులు మీ భుజాలకి కింద, 2 మోకాలు నడుముకి కింద. రిలాక్స్ యువర్ బాడీ.
ఇన్హేల్ చేస్తూ బాడీని కిందకి తీసుకువెళ్ళండి. ఎక్సేల్ అప్. ఇన్హేల్ డౌన్. ఎక్సేల్ అప్. డౌన్. అప్. డౌన్. అప్. డౌన్. అప్. డౌన్. అప్. డౌన్ and up. రిలాక్స్. కమ్ ఆన్ ద మ్యాట్. మ్యాట్ మీదకి వచ్చేసేయండి అందరూ. చైర్ని పక్కన పెట్టేసేయచ్చు. లై డౌన్. 2 కాళ్ళు స్ట్రైట్గా. రెండు చేతులు బాడీకి పక్కన. నోటీస్ యువర్ బాడీ. మీ బ్యాక్ మజిల్స్లో ఒక నైస్ రిలాక్సేషన్ వచ్చి ఉంటుంది, గమనించండి. మీ 2 పాదాలని పక్కకి డ్రాప్ చేసేసేయండి ఫ్రీగా. 2 చేతులని బాడీకి పక్కన, అరచేతులు ఆకాశం వైపు. భుజాలు నేల నుండి పైకి లేవడానికి ప్రయత్నిస్తాయి. వాటిని నిదానంగా నేల మీదకి తీసుకురండి. ప్రతి ఎక్సలేషన్లో మీ పొట్ట మీ వెన్ను వైపుకి వస్తుంది, గమనించండి. టేక్ అ డీప్ ఇన్హలేషన్. దీర్ఘ శ్వాస. ఎక్సేల్ చేస్తూ మరొకసారి దీర్ఘ శ్వాస. ఎక్సేల్ చేస్తూ ఇన్హేల్. రిలాక్స్ యువర్ బాడీ. శరీరంలో ఒక్కొక్క మజిల్ని గమనించండి. ఏ మజిల్లో ఇంకా కాస్త బరువు, స్ట్రెస్ తెలుస్తుందో ఆ మజిల్ని మరి కాస్త రిలాక్స్ చేయండి.
అది భుజాలలో కావచ్చు, నడుములో కావచ్చు, పాదాలలో కావచ్చు, మీ కళ్ళ దగ్గర కావచ్చు, చెంపలలో కావచ్చు. ఒక్కొక్కటిగా ఏ భాగాలలో స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ మొత్తాన్ని నేల మీదకి వదిలేసేయండి. ఒక చిన్న చిరునవ్వు, జెంటిల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఆటోమేటిక్గా మీ బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. నోటీస్ చేయండి. ప్రతి ఎక్సలేషన్లో మీ బాడీలో ఎటువంటి స్ట్రెస్ మిగిలి ఉన్నా దాన్ని బయటికి వదిలేసేయండి. ప్రతి ఇన్హలేషన్లో ఈ యూనివర్స్లో ఉన్న హెల్త్ని, హ్యాపీనెస్ని లోపలికి తీసుకోవడానికి ప్రయత్నించండి. దెర్ ఈస్ ఇనఫ్ పాజిటివిటీ అరౌండ్ అస్, enough health around us, enough happiness around us. With every inhalation, take all the health and happiness from the universe. With every exhalation, release all stress and anxiety from your body. ఇన్హేల్ చేస్తూ ఊపిరి తీసుకుంటూ, inhale health and happiness with a smile on your face. ఊపిరి వదులుతూ, exhale all stress and anxiety. మీ శరీరం బరువంతా నేల మీదకి వదిలేసేయండి. Inhale health and happiness. Exhale stress and anxiety. Inhale health and happiness. Exhale stress and anxiety. ఈ రిలాక్స్డ్ స్టేట్ని ఎంజాయ్ చేయండి. పెదాల మీద చిరునవ్వుతో ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయండి. నోటీస్ యువర్ బాడీ, నోటీస్ యువర్ బ్రెత్, నోటీస్ యువర్ మూడ్.